షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి ఇండియాకొచ్చి ఇక్కడ ఆశ్రయం అయితే పొందింది. ఆమె పైన ఇప్పుడు ఉరిశిక్ష విధించారు అక్కడ బంగ్లాదేశ్‌లో. మరి ఇక్కడ 1 ఇయర్ నుంచి ఆశ్రయం పొందుతున్న భారత్ ఇప్పుడు ఆమెను వదిలేస్తుందా? బంగ్లాదేశ్‌కి అప్పగిస్తుందా? వాళ్ళు కూడా అప్పగించాలని చెప్పేసి కోరుతున్నారు. ఎలా ఉంటుంది సార్ ఇది మొత్తం ఇష్యూ? ఇప్పుడు అయితే భారతదేశానికి, బంగ్లాదేశ్‌కు బైలేటరల్ అగ్రీమెంట్ ఉంది. అవును. బైలేటరల్ అగ్రీమెంట్‌ని హానర్ చేసి ఆమెను సరెండర్ చేయాలి. ఎందుకంటే ఆశ్రయం పొందింది కాబట్టి. హ్మ్. ఆశ్రయం ఇచ్చినారు. హ్మ్. ఆశ్రయం ఇచ్చినాక ఆమెను వారికి అప్పజెప్పాలనా లేదా అనేది అది గవర్నమెంట్ తీసుకోవాలి నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలా. హ్మ్. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు ఆశ్రయం పొందినారు కాబట్టి, ఆశ్రయం ఇచ్చినారు కాబట్టి హ్మ్. భర్తకు, పిల్లలకు, వాళ్ళకు అందరికి ఇక్కడే గతంలో గూడా ఆశ్రయం పొందింది. తర్వాత అక్కడ ప్రభుత్వం వచ్చినాక పోయి ప్రభుత్వాన్ని చేపట్టింది. హ్మ్. కొన్ని హింసాత్మక సంఘటనలు అవి ఇవి జరిగినాయని చెప్పి విద్యార్థులు చేపట్టిన ఉద్యమంలో హ్మ్. అక్కడి నుంచి ప్రభుత్వం మిలిటరీ పాలన కిందకి పోయిందనుకోండి. అయ్యో! ఓకే. అతను ఉండినా గాని, ప్రధానమంత్రి ఉండినా గాని పట్టు ఆయనకి ఏం లేదు. హ్మ్. మిలిటరీ పాలనకు పోయినాక ప్రాణహాని ఉంటదని అక్కడి నుంచి పారిపోయి ఇక్కడొచ్చింది. హ్మ్. ఆశ్రయం గూడా ఇచ్చేసినారు. అవును. ఇచ్చినాక ఆమెను అప్పజెప్పాలనా లేదా అనేది బైలేటరల్ అగ్రీమెంట్ ప్రకారము అప్పజెప్పాలనా లేదా అనేది హ్మ్. కేంద్రం నిర్ణయం తీసుకోవాలా. హ్మ్. ఇప్పుడు విదేశాంగ మంత్రి అయితే ఆ విషయం మీద ఏమి మౌనం దాల్చినారు గానీ ఏం చెప్పలేదు. ఓకే. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా అప్పజెప్పాలనా లేదా అని. ఓకే. అంటే సార్ నార్మల్‌గా చూసుకుంటే జనరలైజ్ చేసి చూస్తే ఇటువంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఎలా అంటే ఆలోచిస్తారంటారు? ప్రభుత్వం ఇష్టం అది. హ్మ్. ప్రభుత్వం చేయొచ్చు, చేయకపోవచ్చు. హ్మ్. ఎందుకంటే గతంలో గూడా ఆశ్రయం తీసుకున్నారు. వచ్చినాక వెళ్ళిపోయింది గదా! హ్మ్. బంగ్లాదేశ్‌కు. హ్మ్. ఇప్పుడు గత 15 నెలలుగా ఇక్కడే ఉంది. భారత్‌లోనే ఉంది. ఆశ్రయం పొందింది. హ్మ్. ప్రభుత్వ గెస్ట్‌గానే ఉంది ఆల్‌మోస్ట్ ఆమె. హ్మ్. కానీ నిన్న సరెండర్ జేసేది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. హ్మ్. విదేశాంగ మంత్రి గూడా ఆ విషయాన్ని ఏం మాట్లాడకుండా పోయినారు. ఓకే. అంటే అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని హ్యాండ్ ఓవర్ చేయాలనా అని బైలేటరల్ అగ్రీమెంట్ హానర్ చేయాలనా లేదా అనేది హ్మ్. కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటది. ఓకే. జనరల్లీ నేను అనుకోవటం చేయకపోవచ్చు సరెండర్. హ్మ్. ఈ పరిస్థితిలో ఇన్‌హ్యూమన్‌గా కనపడతది గదా! అవును. ఆడ మరణశిక్ష విధించింది కరెక్టా? కాదా? అనేది అదొక మీమాంస. హ్మ్. ఎందుకంటే మిలిటరీ పాలనలో ఉంది గాబట్టి, హ్మ్. మేము మిలిటరీ పాలనలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిందే ఏదో రాస్తంటాను. హ్మ్. ఆమె గూడా అన్నది గదా! హసీనా గూడా ఈ తీర్పు నేను అంగీకరించను. అవును. ఇది ఒంటెద్దు పోకడలో చేసిన తీర్పు. విచారణే జరగలేదు. హ్మ్. ప్రాపర్ విచారణ జరగలేదు అని చెప్పి ఆమె గూడా చెప్పింది. ఈ హ్మ్. తీర్పు నేను అంగీకరించను అని గూడా చెప్పింది. హ్మ్. అంటే కేంద్ర ప్రభుత్వం గూడా ఏ నిర్ణయం తీసుకుంటదో అది వేరే సమస్య. వాళ్ళైతే మౌనంగా ఉన్నారు ఇప్పటికి. ఓకే. బయటికేం రాలేదు. ఓకే. సార్ ఒకవేళ అప్పగించకపోతే ఇప్పుడు బంగ్లాదేశ్ దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్స్ ఒస్తాయి? ఇది అంటే సంబంధాలు తెంపుకోవాల్సిన పరిస్థితే గదా! మరి భారత్‌కి ఇది నష్టమా? లాభమా సార్? భారత్‌కు పెద్ద నష్టమేం లేదు. పొరుగు దేశాలతో స్నేహితంగా ఉండడం అనేది ఒక పాయింట్ ఇక్కడ. హ్మ్. మరి ఇంతవరకైతే కొంత అభివృద్ధి కార్యక్రమాలందు సహాయం చేస్తా వచ్చినారు. హ్మ్. బంగ్లాదేశ్‌కి అప్పుడు ప్రభుత్వం పాక్ చేతుల్లో ఉన్నది గదా! హ్మ్. ముజిబుర్ రెహమాన్ ఉన్నప్పుడు మిలిటరీ యాక్షన్ జరిగింది గదా! అవును. మిలిటరీ యాక్షన్ జరిగినాకనే ఆపరేషన్స్‌లోనే తర్వాత ప్రభుత్వం షేక్ హసీనా తండ్రి గారు నాయకత్వం వహించడము, ఆ పార్టీకి అప్పజెప్పడం జరిగింది. హ్మ్. ఇప్పుడు గూడా మరి బైలేటరల్ అగ్రీమెంట్‌ని హానర్ జేసి ఆమెను సరెండర్ జేస్తారంటే కొంచెం నమ్మకం లేదు. ఓకే. సరెండర్ జేయకపోవచ్చు. ఎందుకంటే ఆశ్రయం ఇచ్చిన తర్వాత మళ్ళీ మరణశిక్ష విధించినాక హ్యాండ్ ఓవర్ జేయడం అంటే ఇన్‌హ్యూమన్‌గా కనపడుతుంది గాబట్టి. ఓకే. సార్ ఇప్పుడు షేక్ హసీనాకు వేరే ఆప్షన్ లేదంటారా సార్? అంటే ఈ ఉరి శిక్షను తప్పించుకోవడానికి లీగల్‌గా బంగ్లాదేశ్‌లో పరంగా చూసుకుంటే? ఆడ ఈ మన మాదిరి లేదు గదా! లోయర్ కోర్ట్‌లో ఓ హ్మ్. తీర్పొచ్చే సెషన్ కోర్ట్‌లో. హ్మ్. దాన్ని హైకోర్ట్‌లో ఛాలెంజ్ జేయొచ్చు. హైకోర్ట్‌లో వ్యతిరేకంగా వచ్చినా మళ్ళా సుప్రీం కోర్ట్‌లో ఛాలెంజ్ జేయొచ్చు. మనకు అంచెలంచెలుగా న్యాయ వ్యవస్థ ఉంది. హ్మ్. ఆడ మిలిటరీ రూల్ గాబట్టి పెద్ద న్యాయ వ్యవస్థకు ఏముంటది పెద్ద ఉండదు. ఓకే.
సార్ గతంలో కూడా షేక్ హసీనా మాట్లాడడం జరిగింది. బంగ్లాదేశ్‌లో ఎలక్షన్స్ నిర్వహించాలి. మమ్మల్ని పోటీ చేసేంత పరిస్థితి కల్పిస్తేనే వస్తామని జెప్పేసనన్నారు. సో, అక్కడ ఎలక్షన్ జరిగే పరిస్థితి కనిపిస్తుందా సార్? ఇప్పుడు అదే కదా చెప్తుండేది ఆమె హసీనా చెప్తుండేది. హ్మ్. ఇది ఎన్నికైన ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాదు. హ్మ్. ఇది మిలిటరీ పాలనలో ఉంది. హ్మ్. కోర్టులు కూడా ఏం తీర్పిస్తాయి? సరిగా విచారణ జరగలేదు. హ్మ్. న్యాయం జరగలేదు. నేను ఈ హ్మ్. తీర్పును ఆమోదించను అని చెప్పేసింది ఆమె. అవును. చెప్పేసినాక ఒక ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ మాట అన్న తర్వాత హ్మ్. మరి వాళ్ళేం స్టాండ్ తీసుకుంటారు? మిలిటరీ ప్రభుత్వం, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం స్టాండ్ తీసుకుంటది? బయలేటరల్ రిలేషన్‌షిప్స్ అయితే ఉండాయి. హ్మ్. మామూలుగా జరిగిన కేసయితే సరెండర్ జేస్తారు. ఈ కేస్‌లో హ్మ్, 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 చేయలేకపోవచ్చుననుకుంటాను. ఓకే. సార్ అంటే బంగ్లాదేశ్‌లో ఇప్పుడు ప్రభుత్వానికి, మిలిటరీకి పెద్దగా సంబంధం ఉండదు. ఎవరి పాలన వాళ్ళే ఉంటుంది గదా! మరి ఇప్పుడు మిలిటరీ అంటే ఓన్లీ తనే ఆల్‌మోస్ట్ హ్మ్. ప్రభుత్వం ఉండినా మిలిటరీ కంట్రోల్‌లోనే ఉంది ఇంక. ఓకే. అక్కడ బంగ్లాదేశ్‌లో మిలిటరీ కంట్రోల్‌లోనే ఉంది. పవర్‌ఫుల్ మిలిటరీనే. హ్మ్. అవును. ఈ ప్రభుత్వం ఏమి లేదు. ఎన్నికలు జరపలేదు. హ్మ్. ఏదో నామినేటెడ్ ప్రధానమంత్రి వీళ్ళున్నారు. ఓకే సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్.